రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలోని అగ్రహారం వెంచర్లో రియల్టర్ మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. భూ తగాదాల నేపథ్యంలో హత్య జరిగినట్లు తెలుస్తోంది. మాజీ కౌన్సిలర్ రియల్టర్ రమేష్తో పాటు వేములవాడకు చెందిన దేవరాజ్ ఉదయం కారులో చీర్లవంచ పరిధిలోని అగ్రహారం వెంచర్ వద్దకు వెళ్లారు. ఇద్దరి మధ్య మాట పెరిగి హత్యకు దారితీసినట్లు సమాచారం. రమేష్ తనకు సంబంధించిన ఫ్లాట్లను వేములవాడ గాంధీనగర్కు చెందిన ఎద్దండి దేవరాజుకు చూపించడానికి వెళ్లాడు. అదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని, దీంతో రమేష్ తన వద్ద ఉన్న కత్తితో దేవరాజును హత్య చేయడానికి ప్రయత్నించగా అదే కత్తితో దేవరాజు రమేష్ గొంతు కోసి చంపినట్లు తెలుస్తోంది. అనంతరం వేములవాడ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. గతంలో వివాదాస్పదంగా ఉన్న రమేష్కు అనేక మందితో ఫ్లాట్లకు సంబంధించి గొడవలున్నాయి. ఇదివరకు జైలుకు వెళ్లి వచ్చాడు. సంఘటనా స్థలాన్ని వేములవాడ ఎస్పీ శేషాద్రిని రెడ్డితో పాటు పోలీస్ అధికారులు సందర్శించి విచారణ చేపట్టారు. టౌన్ జ్యూరిస్డిక్షన్ లో మనకి నందికమ్మన్ దగ్గర ఒక చిన్న కొంచెం ఇంటీరియర్ ఏరియాలో ఒక కార్ లో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఎస్ఐ గారు వెళ్ళి చూడంగానే దానికి ఒక స్టాబ్ ఇంజరీ ఉన్నట్టు మెడ దగ్గర ఉన్నట్లు మనకు కనిపిస్తుంది ప్రైమా ఫేషియా. సో మర్డర్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, తన పేరు సిరిగిరి రమేష్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తే వాళ్ళు వచ్చి చూడడం జరిగింది. వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం బాడీ షిఫ్ట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ వాళ్ళ నుంచి పిటిషన్ తీసుకొని దాని తర్వాత ఎట్లా